అంజలి తోటలోకి వస్తున్నప్పుడు ఆర్య కావేరి ఒకరినొకరు హత్తుకోవడం చూసింది అంజలి. చి అని అనుకుని అంజలి వెళ్ళిపోవడాన్ని చూస్తున్న ఆర్యకి ఆమె సన్నగా చిన్నపాటి ఆకారంలో ఉన్నప్పటికీ తనలోని పట్టుదల మొండి ధైర్యం స్పష్టంగా కనిపించాయి ఆర్యకు. ఆ గుణం తనని నిస్సహాయుడిగా మారుస్తున్నట్టు అనిపించింది. ఇంతలో ఒక పని మనిషి అతని దగ్గరకు వచ్చి, ఆర్య బాబు, రాజేశ్వరి గారు మీకోసం భోజనాల గదులు ఎదురు చూస్తున్నారు అని చెప్పింది. ఆర్య సరేనని తలూపి ఆ పని మనిషితో పాటు వెళ్ళిపోయాడు. మరోవైపుకి హాల్కి వెళ్దామనుకున్న కావేరి ఆ విశాలమైన తోటలో దారి తప్పిపోయింది. దాంతో బయటికి వెళ్ళడానికి తనకు తోచిన దారిలో నడవడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న వాతావరణం అసాధారణంగా నిశ్శబ్దంగా అనిపించింది. అప్పుడే తనకు కొద్ది దూరంలో ఒక పాతకాలం నాటి మండపం కనిపించింది. అక్కడ ఎవరినైనా దారి అడగవచ్చని అనుకుంది. కానీ ఆమె మండపం దగ్గరికి వెళ్తూ ఉండగా తెర వెనక నుండి ఒక పెద్ద వయసున్న ఆమె గొంతు వినిపించింది. రాజేశ్వరి గారు, మీరు నిజంగానే ఆర్య బాబుకి అంజలి గారితో పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారా? మరి కావేరి గారి సంగతి ఏంటి? వెంటనే రాజేశ్వరి గారి గొంతు నిక్కచ్చిగా బదులిచ్చింది. నా నిర్ణయంలో మార్పు లేదు. ఆర్య పెళ్లి చేసుకోవాల్సి వస్తే అది అంజలిని మాత్రమే. ఇక కావేరి విషయానికి వస్తే తనకి డబ్బు, సౌకర్యవంతమైన జీవితం ఇచ్చి ఆర్య ఆ బాధ్యత తీర్చుకుంటాడు. ఎందుకో కానీ నాకు కావేరితో అంతగా కలవటం లేదు. ఇక తను చాలా జిత్తులమారి కుట్రలు చేసే రకంగా అనిపిస్తుంది. ఏదేమైనా నేను ఒప్పుకునే ఏకైక మనవరాలు అంజలి మాత్రమే. ఆ మాటలు వినగానే అది రాజేశ్వరి గారి గొంతేనని గుర్తుపెట్టిన కావేరి భయంతో ఊపిరి బిగపెట్టింది. అయ్యో, ఈ ఉదయం నేనెంతగా నటించినా ఆమె నా మీద ఇంకా సంతృప్తిగా లేదన్నమాట. అంతకన్నా దారుణం ఏమిటంటే ఆమెకు కేవలం అంజలి మాత్రమే మనవరాలిగా కావాలి. కావేరి అసూయతో రగిలిపోతూ ఉండగా అకస్మాత్తుగా తన వైపుకు వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. వెంటనే ఆమె ఒక చెట్టు కింద ఉన్న పొదల్లోకి దూరి శబ్దం చేయకుండా దాక్కుంది. నన్ను వెతుకుతున్నారమ్మమ్మ అని ఆర్య గొంతు వినిపించింది. రాజేశ్వరి తన మనవడి వైపుకు చూసి మందలించింది. అసలు ఏం జరిగిందిరా అని అడిగారు ఆవిడ. అప్పుడు ఆర్య, కావేరితో ఆ ఒక్క రాత్రి జరిగిన తప్పు చేసేంత తెలివితక్కువ పని ఎలా చేశావు? క్షమించమ్మమ్మా, నన్ను మోసం చేసి నా ఆలోచన శక్తి లేకుండా చేశారు. సరేలే, నువ్వు చేసిన తప్పుకు బాధ్యత తీసుకుంటున్నావు కాబట్టి నిన్ను నిందించను. కానీ మరి కావేరి గారితో నీ సమస్యని ఎలా పరిష్కరిస్తావు అని రాజేశ్వరి కఠినంగా అడిగింది. దానికి నేను చేయగలిగింది చేస్తున్నాను. సరే, నేను మీ విషయంలో జోక్యం చేసుకోను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నేను ఒప్పుకునే ఏకైక మనవరాలు అంజలి మాత్రమే. తను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే ఈ సుకుమార్ గారి ఇంటికి చిన్న దొరసాని అవుతుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే జీవితాంతం నువ్వు తనను బాగా చూసుకోవాలి. ఆమె ఆర్యతో స్థిరమైన గొంతుతో చెప్పింది. పొదల్లో దాక్కున్న కావేరికి ఆర్య ముఖంలో ఎలాంటి భావాలు ఉన్నాయో కనిపించకపోయినా ఆ మాటలు వినగానే తన ఒళ్ళంతా మంచుగడ్డలా చల్లబడిపోయింది. నాకు కావాల్సింది ఒక సౌకర్యవంతమైన సంపన్నమైన జీవితం మాత్రమే. కానీ అంజలి నా దారికి ఎందుకు అడ్డొస్తుంది? లేదు లేదు, నాకు దక్కాల్సిన దాన్ని అంజలి లాక్కోవడానికి నేను ఏమాత్రం ఒప్పుకోను. వెంటనే ఆర్య క్లుప్తంగా ఇచ్చిన సమాధానం వినిపించింది. ఆ మాట తన గుండెల్లో కత్తిలా దిగింది. సరే, అంటే నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఆర్యకి మొదటి నుంచి లేదన్నమాట. కొద్దిసేపటి తర్వాత ఆమె ఎక్కడి నుండి నిశ్శబ్దంగా జారుకుని దారిలో కనిపించిన ఒక పని మనిషిని అడిగి హాలు వైపుకు దారి కనుక్కుంది. కొద్దిసేపటికి మధ్యాహ్నం భోజనం సిద్ధమైంది. అంజలి తన పనులన్నీ అస్తవ్యస్తంగా ఉండటంతో ఇష్టం లేకపోయినా అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. అందరూ ఇక భోజనాల టేబుల్ చుట్టూ చేరిన తర్వాత రాజేశ్వరి కావేరితో మర్యాదగా, తినండి కావేరి గారు, మీ ఇల్లే అనుకోండి, మొహమాట పడకండి అని చెప్పింది. సరే అమ్మమ్మ అని కావేరి నవ్వుతూ తలూపింది. కానీ మనసులో మాత్రం ఆ ముసలావిడ ఎప్పుడు పోతుందా అని కోరుకుంది. నువ్వు కూడా తీసుకో అంజలి, బాగా తిను. రాజేశ్వరి అంజలి వైపుకు తన సొంత మనవరాలిని చూసినంత ప్రేమగా చూస్తూ ఉంది. సరేనండి, తప్పకుండా అంటూ అంజలి భోజనం వడ్డించుకుంది. భోజనం తర్వాత రాజేశ్వరి ఇద్దరికి తీపి పదార్థాలు పెట్టించింది. ఆర్య మాత్రం రెస్ట్ కోసం పైకి వెళ్ళిపోయాడు. సోఫాలో పడుకున్న అతని మనసు కలవరంగా గందరగోళంగా ఉంది. కావేరి అంజలి గురించిన ఆలోచనలు అతన్ని వదలడం లేదు. నాకు కావేరికి మధ్య ఉన్నది 5 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఒక్క రాత్రి తప్పు మాత్రమే. కానీ ఆ రాత్రి మా మధ్య ఉన్న ఆ చనువు, ఆ ఆకర్షణ ఇకపై ఎప్పటికీ దొరకదని నాకు అనుమానంగానే ఉంది.
ఎందుకో ఆర్యకి కావేరితో ఎంతో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తిలా కాకుండా ఒక అపరిచితురాల్లా అనిపించింది. అయితే ఆ చీకట్లో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా అతన్ని ఆపలేక నిస్సహాయంగా ప్రతిఘటిస్తూ ఉంటే ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సాన్నిహిత్యాన్ని ఆర్య మర్చిపోలేకపోతున్నాడు. మత్తుమందు ప్రభావంలో ఉన్నందువలన ఆమె అతడి పిచ్చి చేష్టలను భరించింది తప్ప ఆ క్షణంలో ఆమెతో గడిపిన మధుర క్షణాలు అతడికి ఈ రోజుకి గుర్తున్నాయి. స్పృహ కోల్పోయే ముందు ఆమె పట్ల తను చేసిన పనికి పూర్తి బాధ్యత తీసుకుంటానని తనకు తను మాట కూడా ఇచ్చుకున్నాడు. ఆ క్షణంలో ఈ కార్య మనసులో పదే పదే అంజలి ముఖమే మెదులుతుంది. ఎందుకో తెలియదు కానీ ఆ రాత్రి తనకు కలిగిన అనుభూతి అంజలితో ఉన్నప్పుడు కూడా కలుగుతుందని అతని అంతరాత్మ చెప్తుంది. తన ఊహలకు కళ్ళెం వేయటానికి ఒక్కసారిగా గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు. ఏదేమైనా ఈ ఇద్దరు అమ్మాయిల విషయంలో నేను సరిదిద్దుకోవాలి. ఒకరికి ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉండాలి. మరొకరి పట్ల నా బాధ్యతను గౌరవంగా నెరవేర్చాలి. ఇంతలో అంజలి తోటలో ఉంది. మధ్యాహ్నం తర్వాత తనకు ఒక ముఖ్యమైన పని ఉందని వెళ్ళాలి అని రాజేశ్వరి గారితో చెప్పింది. ఒక పసి పిల్లాడిని ఒంటరిగా పెంచడం అంజలికు అంత సులువు కాదని తెలిసిన రాజేశ్వరి గారు ఆమెను ఉండమని బలవంతం పెట్టలేదు. వెంటనే పని మనిషిని పిలిచి ఆర్యబాబుని పిలవమని అంజలిని ఇంట్లో దిగబెట్టమని చెప్పింది. అది చూసిన కావేరి తను కూడా అంజలితో పాటే వెళ్ళిపోవాలని అనుకుని తనకు స్నేహితులతో కలవాల్సిన పని ఉందని వెంటనే ఒక అబద్ధం చెప్పింది. రాజేశ్వరి గారు అక్కడే ఉండటంతో ఆమె కావేరిను ఏమీ అనకపోవటంతో అంజలి కూడా మౌనంగా ఉండిపోయింది. రాజేశ్వరి గారు ఆ ఇద్దరు అమ్మాయిలకి ఇవ్వాల్సిన 2 బహుమతులను తీసుకురమ్మని పని మనిషికి చెప్పారు. కొద్దిసేపటికి హాల్లోని టేబుల్ మీద 2 విలువైన గాజులు పెట్టారు. అయితే ఏ గాజు ఎవరికో రాజేశ్వరి గారు చెప్పలేదు. బదులుగా ఆమె నవ్వి, ఇలా వచ్చి చూడండి అమ్మా, మీలో ఎవరికి ఏది ఎక్కువ నచ్చిందో తీసుకోండి అని అడిగింది. దురాశతో కావేరి కళ్ళు మూసుకుపోయాయి. చూడగానే ఏ గాజు ఖరీదైనదో పసిగట్టేసింది. ఆమె చూపు మెరుస్తున్న గాజు పైనే నిలిచిపోయింది. ఆ తర్వాత ఆమె అంజలి వైపుకు తిరిగి, అంజలి, ఇది నాకైతే బాగా నచ్చింది. నీకేం అభ్యంతరం లేదు కదా అని అడిగింది. అంజలి ప్రశాంతంగా, ఇది రాజేశ్వరి గారు ఇస్తున్న బహుమతి కాబట్టి మీరు ఆవిడ్నే అడగాలి అని సమాధానం ఇచ్చింది. నాకేం అభ్యంతరం లేదు, నీకు నచ్చితే చాలు అని ఆవిడ చిరునవ్వుతో తలూపారు. కావేరి తనకు నచ్చిన గాజు ఉన్న పెట్టెను తీసుకుంటూ ఉండగా అంజలి రాజేశ్వరి గారి వైపుకు చూసి, రాజేశ్వరి గారు, ఇది చాలా ఖరీదైనది, నేను తీసుకోలేను అని వినయంగా చెప్పింది. ఆ మాట వినగానే కావేరి నిర్ఘాంతపోయింది. అంజలి తనను అవమానించడానికి అలా అంటుందని అనుకుంది. దాంతో ఆమె ఇబ్బందిగా ఆ గాజును కింద పెట్టి, అవును నిజమే, ఈ బహుమతి చాలా ఖరీదైనది, నేను కూడా తీసుకోలేను అంది. అదేం కాదు, ఇవంత ఖరీదైనమేమీ కాదు, ఇచ్చేవారి మనసు ముఖ్యం, దయచేసి తీసుకోండి అని రాజేశ్వరి గారు ఒక మహర్షిలా ప్రశాంతంగా నవ్వారు. మరోవైపు ఇక అంజలి కూడా ఇరకాటంలో పడింది. ఆ గాజులను చూస్తేనే వాటి విలువ కోట్లలో ఉంటుందని ఆమెకు అర్థమైంది. కానీ రాజేశ్వరి గారికి అవి చిన్న బహుమతులేనని, ఇప్పుడు వద్దని మంకుపట్టు పడితే పరిస్థితి బాగోదని ఆమెకు తెలుసు. అందుకే ఆమె తలూపి థ్యాంక్ యూ చెప్పింది. థ్యాంక్ యూ రాజేశ్వరి గారు. అదే సమయంలో రాజేశ్వరి గారు ఆ ఇద్దరిని నిశ్చింతంగా గమనిస్తూ చివరికి తన చూపును అంజలిపై నిలిపారు. కావేరి డబ్బు మీద ఆశ దురాశ ఉన్న ఒక అల్పమైన వ్యక్తిలా అనిపించింది. అంజలి ఎంత హుందాగా పద్ధతిగా ఉంది. నా మనవరాలుగా ఉండడానికి ఆమె కన్నా సరైన అమ్మాయి మరొకరు లేరు. కావేరి దురాశకు ధన దహానికి బానిసలా ప్రవర్తిస్తున్న రాజేశ్వరి గారు తన వ్యక్తిత్వాన్ని పరీక్షిస్తున్నారని ఆమె గ్రహించలేకపోయింది. చిన్నప్పటి నుండి అంత విలువైన వస్తువుని ఎప్పుడూ చూడకపోవడంతో ఆమె తన ప్రవర్తనలో తప్పేమీ లేదని అనుకుంది. అందుకే దాన్ని దక్కించుకోవాలని తన ప్రమేయం లేకుండానే ప్రయత్నించింది. కొద్దిసేపటి తర్వాత బయట ఎంట్రన్స్ లోని ఆపి ఉన్న ఆర్య కారులోకి ఆ ఇద్దరు ఎక్కారు. కావేరి తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలని అనుకున్నట్టుగానే వెంటనే వెళ్లి ముందు సీట్లో కూర్చుంది. మరోవైపు అంజలి వెనక సీట్లో కూర్చుని కావేరితో కలిసి ప్రయాణం చేసే బదులు దారిలో ఎక్కడైనా దిగి ఒక టాక్సీ తీసుకుంటే బాగుండని అనుకుంటూ ఇక ఇబ్బందిగానే సర్దుకుంది. వెంటనే ఆర్య శ్రీనివాస నిలయం నుండి కారును ముందుకు పోనిచ్చాడు. కావేరి తన చేతుకున్న గాజును ఆర్యకు చూపిస్తూ, చూడార్య, అమ్మమ్మ ఇది నాకు ఇచ్చారు, ఎలా ఉంది, బాగుందా అని ఎంతో ఆనందంగా అడిగింది కావేరి. చూడండి, ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది దురాశ పరులు ఎవరు కాదు అనేది.
మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.